హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సర్ప్రైజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్. దేవర మూవీ పోస్ట్ పోన్డ్ భయ్య. నేను అప్పుడే చెప్పాను దేవర మూవీ 100% పోస్ట్ పోన్ అవుతుందని. సో ఇవాళ మనకు 4-5 AM అయితే ఒక సర్ప్రైజ్ అయితే వాళ్ళైతే వదిలారు. సో దేవర మూవీ అక్టోబర్ 10th 2024 అయితే రిలీజ్ అవుతున్నట్టు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు భయ్య. 10/10/2024. సో ఎట్లాగూ దేవర మూవీ పోస్ట్ పోన్ అయింది కదా అని మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కొంచెం బాధతో అయితే ఉన్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ దగ్గర నుంచి ఫిల్మ్ రాక ఇప్పటికే చాలా ఇయర్స్ అయితే అయింది. సో ఇప్పటికైనా మాకు ఏప్రిల్లో మూవీ ఉంటుందని చాలా వెయిటింగ్ అనుకుంటా. సో వాళ్ళకు పోస్ట్ పోన్ అయిందన్న బాధ చాలా చాలా బాధ అయితే ఉంది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి. సో ఆ బాధని తీర్చడానికి మంచి నాటు మాసు పోస్టర్ అయితే వదిలారు భయ్యా. దీనమ్మ మామూలుగా లేదు నిజంగా. నాకైతే పిచ్చెక్కిపోయింది పోస్టరు. వేటాడడానికి రెడీగా ఉన్న పులిలా సింహంలా అయితే ఉన్నాడు మన ఎన్టీఆర్. ఆ కళ్ళల్లో ఆ పవర్ చూస్తేనే మనకైతే అర్థమవుతుంది. ఇక ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసుకుంటే ఇది పెద్ద ఊరమాసు ఫైట్ లాగే ఉంది. మన కొరటాల శివ గురించి తెలిసిందే కదా, పెద్ద పెద్ద ఫైట్లు హైలైట్ చేయడంలో తను పెద్ద దిట్ట. బహుశా దేవర సినిమాలో ఈ ఫైట్ బాగా ఫేమస్, బాగా హైలైట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఎన్టీఆర్ మెడలో చూస్తే మాత్రం ఒక లాకెట్ అయితే ఉంది, అది కూడా శంఖము. ఇక తీర ప్రాంతంలో ఉండేవారు ఎలా ఉంటారు అనేది మనకి ఈ ఎన్టీఆర్ గెటప్లో అయితే మనకైతే ఈజీగా అర్థమవుతుంది. ఆ చెమ్కీల అంగి చూసినా, ఆ ప్యాంట్ చూసుకున్నా, ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ చూసుకున్నా, ఇక మెడలో ఆ శంఖం చూసుకున్నా కానీ ఇక నిజంగా పోస్టర్ అయితే పిచ్చెక్కిపోయింది భయ్య. నిజంగా పోస్ట్ పోన్ అయిందని ఒక బాధ అయితే ఉంది, కానీ పోస్టర్తో అయితే ఫ్యాన్స్ అందరినీ సాటిస్ఫై చేశారు దేవర మూవీ టీం వాళ్ళు. మరి మీకు పోస్టర్ నచ్చిందా లేదా నాకు కామెంట్ చేసుకుని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.